మేడం కొంచెం దగ్గర జరగండి. అయిపోయిందా? నేను వెళ్ళాలి. సౌజీ ఆగు, ఇంకొన్ని ఫొటోస్ తీసుకుందాం. ఇలా ఎత్తుకున్నట్టు. నాకు అంత ఆనందం లేదు. అంగన్వాడిలో గుడ్లు లెక్క పెట్టే పని ఉంది, వెళ్తున్నా. నువ్వు తీసే, కంప్యూటర్లో యాడ్ చేసుకుందాం. సరే అన్న, అలా కానీ. కొంచెం వైఫై వాడుకోవచ్చా? ఇప్పుడు వాడుకోండి, ఎంత కావాలంటే అంత. వైఫై ఏమైందండి? ఏమైందా? ఎంగేజ్మెంట్ అయింది. అందుకే నా కొత్త సారీ. చీర బాగుందా? ఈ బార్డర్ కూడా బాగుంది కదా. పెళ్ళి ఇష్టం లేదు, ఎంగేజ్మెంట్ ఆపడానికి ఏదైనా సజెషన్ ఇమ్మని అడిగా. మీరు సజెషన్ ఇవ్వడానికి వస్తారనుకుంటే ల్యాప్టాప్ పట్టుకుని వైఫై వాడుకోవడానికి వచ్చారా? ఇచ్చాను కదండి ఒక ఐడియా. ఇచ్చావులే బొక్కలో ఐడియా. నీకంటే ఆ ధోని గారిని అడిగిన మంచి ఐడియా ఇచ్చేవాడు. ఏంటండి బూతులు మాట్లాడుతున్నారు? నాకు వచ్చే కోపానికి ఇప్పుడు బూతులే వస్తాయి మరి. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. వద్దులేండి. పర్లేదు, అడగండి. వద్దులేండి. పర్లేదండి. నాకు ఇలా పెళ్లి ఫిక్స్ అయింది కదా, మీకేం బాధగా లేదా? అనిపిస్తుందండి. ఎందుకు? అది మీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కదా, అది మీకు బాధ అనిపిస్తుంది కదా, అందుకే నాకు కూడా బాధ అనిపిస్తుందండి. ఒకవేళ నాకు ఈ పెళ్లి ఇష్టం అనుకోండి, అప్పుడు బాధపడతారా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఒకలా అనుకుందాం. నాకు ఈ పెళ్ళి ఇష్టమో కాదో నేను మీకు చెప్పలేదు. నాకు జస్ట్ ఇప్పుడే పెళ్లి ఫిక్స్ అయింది. ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ మీకు కూడా చెప్దామని వచ్చాను. అలాగే అనుకోండి. హాయ్ ఇంజనీర్ సార్, చెప్పండి. హాయ్. మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. నాకు మా బావతో పెళ్లి ఫిక్స్ అయింది. నాకు చిన్నప్పటి నుంచి మా బావ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడెప్పుడు పెద్ద అవుతానా, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటా అని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు పెద్ద అయ్యాను కదా, అందుకే పెళ్లి చేసుకుంటున్నా. నా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. ఎలాంటి సాకులు చెప్పకూడదు, సరేనా? ఇప్పుడేమనిపిస్తుంది? కాలుతుంది. కాలుతుంది.